నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లు పోలీసు గుర్తింపు కార్డు ఉంటేనే రోడ్డు మీద తిరగాలి. దీనితోనే తెల్లారుతుంది. ఒకప్పుడు ఊరికి ఒకటో రెండో, ఇప్పుడు ఇంటికో టీవీ సీరియల్స్ లేనిదే మహిళలకు నిద్ర పట్టదు. నంద్యాలలో బెల్ట్ షాపు వారికి ప్రైవేట్ వైన్ షాపుల యాజమాన్యం వారు సహకరిస్తే మీపై కఠిన చర్యలు తప్పవు. ఆయన పాఠం చెప్పడం మొదలు పెడితే అరటిపండు ఒలిచి తినిపించినట్లు ఉంటుంది. నంద్యాల శ్రీకృష్ణ దేవాలయంలో యాదవ కార్తీక వన భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ విజయం సాధిస్తుంది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ఘనంగా సత్కరించిన ముస్లిం స్వర్ణకార సంఘం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, నంద్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదుల సంబరాలు. ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా వేడుకలు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య. నంద్యాల పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నంద్యాల జిల్లా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా అన్నారు. ప్రధాన రహదారులపై ఆటోలను నిర్లక్ష్యంగా నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు. స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో స్థానిక ఆటో డ్రైవర్లకు పలు సూచనలు తెలుపుతూ, అదేవిధంగా ప్రతి ఆటోకి పోలీసు వారిచ్చిన గుర్తింపు నెంబర్ ఉంటేనే రోడ్డుపైన తిరగాలని, పోలీసు గుర్తింపు కార్డు లేకుండా రోడ్డుపై ఆటో తిరిగితే మాత్రం కేసు నమోదు చేయడం జరుగుతుందని, చాలా మంది ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించడం లేదని, రోడ్డుపైన ఆటో డ్రైవర్లు పోలీసు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి, పోలీసు ఇచ్చిన గుర్తింపు కార్డు ఉండాలి, అదేవిధంగా అల్లరి ముక్కులు ఆటోలను అద్దెకు తీసుకుని రోడ్లపై ఇష్టానుసారంగా తిరగడం జరుగుతుందని, ఇంకా ఆ రోజులు లేవు, ఇప్పుడు పోలీసు చెప్పిన నిబంధనలు పాటించాలి, మీ మంచికి చెబుతున్నాం. సిఐ ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కలిగించారు. పోలీసు నిబంధనలు పాటించడం వలన మీకు అన్ని మంచి జరుగుతాయని, మీకు ఎల్లప్పుడూ పోలీసులు అండగా ఉంటామని తెలిపారు. నంద్యాల టౌన్ ఆటో డ్రైవర్లకి, ఓనర్లకి మరియు ఆటో యూనియన్ ఏఐటియుసి, సిఐటియుసి లీడర్లకు కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫు నుంచి మరియు నంద్యాల టౌన్ డిఎస్పి గారి తరఫు నుంచి అందరికీ తెలియజేయడం ఏమనగా, మీకు నేను నంద్యాలకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా వచ్చిన ఒక సుమారు 3 నెలల క్రితము మీ అందరినీ ఆటో డ్రైవర్లతో ఒకరోజు మీటింగ్ పెట్టి మీకు చెప్పడం జరిగింది. మీరు ఎలా నడుచుకోవాలి, మీ దగ్గర ఎటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి చెక్ చేసినప్పుడు అన్న విషయాల మీద మీకు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. అదే సమయంలో మీకు నంద్యాల టౌన్లో ఉండే ఆటోలు అన్నిటికీ ట్రాఫిక్ నెంబర్ ఇవ్వాలా అని చెప్పి మేము చెప్పాము. ఆ ట్రాఫిక్ నెంబర్ ఇవ్వడానికి మీకు సుమారుగా ఒక నెల రోజులు టైం ఇచ్చి మీరు మీ ఆటోలకు సంబంధించిన ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్ని అప్డేట్ చేసుకొని మీరు మీ ఆధార్ కార్డు, ఫోటో, మీ బండి రికార్డ్స్ తీసుకొని వస్తే మీకు నెంబర్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విధంగా ఆ కార్యక్రమము ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి నంద్యాల టౌన్లో ఉండే, నంద్యాల టౌన్కు చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లకు, వీళ్ళ ఆటో ఓనర్లకు, మళ్ళీ ఈ యూనియన్ లీడర్లందరికీ మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే, మీరు ప్రతిదినము కొంతమంది ఒక 50 మంది నుంచి 100 మంది దాకా వచ్చి మీ యొక్క ఆటోలకు సంబంధించిన రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేసేసి వెళ్ళిపోతే మీకు దానికి సంబంధించిన స్టిక్కర్లు మీకు ఒక 5-6 రోజుల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఆటోలకు అవి మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఈ నెల 1వ తారీఖు వరకు ఈ కార్యక్రమం అనేది నంద్యాల టౌన్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది 1వ తారీఖు తర్వాత నంద్యాల టౌన్లో ఏవైతే ఆటోలు స్టిక్కర్ లేకుండా, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇచ్చిన స్టిక్కర్లు లేకుండా తిరిగితే వాటి మీద మాత్రము
కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆటోలు సీజ్ చేస్తాము. దానికి సంబంధించిన వైలేషన్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళకంతా చలానేస్తాము. లేదు మీరు పూర్తిగా మాట వినకుండా పోలీసులకు ఈ యొక్క టాస్క్ లో మీరు కోఆపరేట్ చేయకుండా ఉంటే మాత్రము మేము మీ ఆటోలన్నీ సీజ్ చేసి ఎంవీఐకి రాసి పంపడం జరుగుతుంది. తర్వాత మీరు ఆ ఇబ్బందులు మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మేము చెప్పింది విని ఆలకించి మాకు కోఆపరేట్ చేసి మీరు ఈ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే నెంబర్లు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను. 30-40 ఏళ్ల క్రితం మాట టీవీ వచ్చిన కొత్తల్లో ఊరికో ఒకటి రెండో ఉండేవి. శుక్రవారం రాత్రి చిత్రలహరి, శనివారం సాయంత్రం హిందీ సినిమా, ఆదివారం సాయంత్రం తెలుగు సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఒక ఆదివారం ఉదయం వచ్చిన రామాయణం, మహాభారతం కోసం పిల్లలు, పెద్దలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. టీవీ ఉన్న ఇంటికి ఆ చుట్టుప్రక్కల వారంతా ఆ కార్యక్రమాలు వచ్చే సమయానికి చేరిపోయేవారు. వారం మొత్తానికి ఇదే వారి వినోదం. వీటిని చూసి వీటిపై స్కూళ్లలో పిల్లలు చర్చలు పెట్టేవారు. టెలివిజన్ దినోత్సవం ఇప్పుడు మనం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వినోదాన్ని కావలసిన భాషలు అందించే ఛానళ్లు అనేకమున్నాయి. రిమోట్ లో ఛానళ్లు మారుస్తూ 24 గంటలు టీవీలకు అతుక్కుపోయి చూసేలా నిరంతర కాలక్షేపానికి లోటు లేని రోజులివి. కానీ 65 సంవత్సరాల క్రితం సినిమా తప్ప ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేని రోజులో ప్రజలకు దృశ్య శ్రావణ భాగ్యాలను కలిగించింది టెలివిజన్. గ్రామాల్లో మోతబరువులు, భాగస్వాములు, జమీందారులు ఇళ్లలోనే టీవీలు ఉండేవి. ప్రజలు చూసే విధంగా ఇంటి అరుగుపైనో గ్రామ చావిడిలోనో టీవీలు ఏర్పాటు చేసేవారు. గుండమ్మ కథ చిత్ర టైటిల్ సాంగ్ సంగీతంతో మొదలయ్యే చిత్రలహరి కార్యక్రమం హిందీ సినిమా పాటల చిత్రహార్, రామాయణం, మహాభారతం, మల్గుడి కథలు చూసేందుకు పెద్దలు, పిల్లలు, మహిళలు ముందుగానే వంట వార్పు కార్యక్రమాలు పూర్తి చేసుకుని టీవీ ముందు చెతికిల పడేవారు. ప్రతి శుక్రవారం చిత్రలహరి కార్యక్రమంలో ప్రసారం చేసే 6 పాటల కోసం సాయంత్రం 7 గంటలకే టీవీల ముందు పడిగాపులు కాసేవారు. ఈరోజు టెలివిజన్ డే సందర్భంగా సభ్యులందరికీ నమస్కారం. రోజు రోజుకు టెక్నాలజీ మారుతుంది. పాత టెక్నాలజీ పై కొత్త టెక్నాలజీ వస్తుంది. ఈరోజు టీవీ లేని ఇంటర్నెట్ ఏది లేదు. ప్రతి ఒక్కరూ టీవీ ఉంటేనే సీరియల్ కానీ ఏవి కానీ ఆడవాళ్లకు ఇదొక ఇదైపోయింది. వాళ్ళ నుండి మేము కూడా బతుకుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటాం. నంద్యాల పట్టణంలో ఉన్న ప్రైవేట్ వైన్ షాపుల యాజమాన్యులకు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. నంద్యాల పట్టణంలోనే ఉన్న ప్రైవేట్ వైన్ షాప్ యాజమాన్యం వారికి పోలీస్ శాఖ సిబ్బంది డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐలు సుధాకర్ రెడ్డి, సూర్యమౌళి, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ప్రతి వైన్ షాప్ వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, వైన్ షాప్ వద్ద టార్గెట్ బార్గెట్లు ఏర్పాటు చేసుకోవాలని, బెల్ట్ షాప్ వారికి వైన్ షాప్ వారు సహకరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పోలీసు నిబంధనలు పాటించకుంటే మీపై చర్యలు తప్పవు డీఎస్పీ హెచ్చరించారు. కస్టమర్స్ వాళ్ళ షాప్ ముందర బండి పెట్టుకోవడానికి లేకపోతే రోడ్ల మీద పెట్టడం జరుగుతుంది. అది ఆ షాప్ వాళ్ళకి, బార్ వాళ్ళకి కూడా గొడవ జరుగుతుంది. వైన్ షాప్ వాళ్ళకి, పక్క షాప్ వాళ్ళకి కూడా అవి కూడా రెండు మేము సాల్వ్ చేసినాము. మీరు వైన్ షాప్ వాళ్ళు కంపల్సరీ వాచ్మెన్ పెట్టుకోవాలి. వాచ్మెన్ పెట్టుకొని మీరు మొత్తం సందంతా బ్లాక్ చేసేసినారు. అటు పక్క నుంచి డెడ్ ఎండ్ మాదిరిగా అయిపోయింది. అది చాలా సార్లు మేమే వెళ్ళి ఫోటోలు కొట్టడము, చలాలు కొట్టడము, తీయడము. ఈ దినము మనం మన నంద్యాలలో ఈ బార్స్ అండ్ వైన్ షాపుల లైసెన్స్ హోల్డర్స్ తో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకు నంద్యాల పోలీస్ సభ్యులకు సంబంధించి మొత్తము ఒక 18 బార్లు, దాదాపు 24 వైన్ షాపులు మొన్న లాస్ట్ మంత్ 16th నుంచి గవర్నమెంట్ మద్యం పాలసీ మేరకు రన్నింగ్ అవుతున్నాయి. వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఒకటి కల్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి వైన్ షాప్ లో, బార్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని, వాటిని ఖచ్చితంగా రోడ్ పాయింట్ కవర్ అయ్యేటట్టుగా, వాళ్ళ షాపు కూడా కవర్ అయ్యేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం చేయమని చెప్పడం జరిగింది. అలాగే గ్రిల్స్ కూడా షాప్ ముందర గ్రిల్స్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. సిమెంట్ స్లాబ్ ఉండే
రూములు ఏర్పాటు చేసుకోమని వాళ్ళని ఓనర్స్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు చాలా కేసులు మన నంద్యాల పట్టణంలో ఇంతకుముందు జరిగింది. తాగి మద్యం మైకులు నేరాలు జరగడము, చంపుకోవడము ఇవన్నీ చాలా ఎక్కువ జరిగినాయి. కాబట్టి అలాంటివన్నీ కవర్ చేయడానికి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఏదన్నా వాళ్ళ షాపుల్లో కానీ బార్లో కూర్చొని తాగేటప్పుడు కానీ ఏదైనా చిన్న న్యూసెన్స్ అయినా కానీ ఇమీడియట్ గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి దాన్ని ఫర్దర్ గా ఎలాంటి కాన్సిక్వెన్స్ కి అది వెళ్లకుండా కట్టడి చేయడానికి ఆ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. అలాగే లాడ్జ్ ఓనర్లు కూడా ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈ రోజు సీఎం గారు కూడా నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. రెడ్ బస్ లో బెల్ట్ షాపులు రన్ కాకూడదు అనేసి. దాని విధంగా కూడా మేము బెల్ట్ షాపులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటామని వాళ్ళకు కూడా బెల్ట్ షాపులు లిక్కర్ సప్లై చేయొద్దని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది ఓనర్స్ కి. అదే విధంగా ఈ సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్ గా ఏర్పాటు చేసుకుని వాళ్ళ సేఫ్టీ కోసం అయితేనేమి, అదే ఏదైనా పబ్లిక్ రోడ్ పాయింట్ కవర్ అయితే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనకు కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా సెక్యూరిటీ పరంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి అవగాహన చేర్పడం జరిగింది. అలాగే క్యాష్ కూడా నైట్ ఎట్టి పరిస్థితుల్లో షాపులో పెట్టదని చెప్పడం జరిగింది. బిజినెస్ అయిపోయిన తర్వాత ఆ క్యాష్ ని వాళ్ళు సేఫ్ ప్లేస్ తీసుకోవాలా. అట్లా తీసుకుపోయేటప్పుడు మినిమం ఒక ఇద్దరన్నా ఆ క్యాష్ తీసుకుపోయి దీంట్లో ఉండాలని కూడా వాళ్ళకు అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దీని విధంగా ఈ రోజు మీటింగ్ ఏర్పాటు. ఆయన పాఠం చెప్పడం మొదలు పెడితే అరటి పండు ఒలిచి తినిపించినట్లు ఉంటుంది. బయాలజీ ఉపాధ్యాయుడుగా నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్య బోధన చేస్తున్న నారాయణరాజు బోధించే విధానానికి ఎంతో మంది ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఆకర్షితులవంతడమే కాకుండా బయాలజీలో నంబర్ 1 గా నిలుస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఆయనకు ఉపాధ్యాయుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందాయి. లక్షల ఫీజులు చెల్లించి ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లే విద్యార్థులకు మాత్రమే ఈ సబ్జెక్టులో ప్రావీణ్యత పొందే అవకాశం కలుగుతుంది. ప్రైవేట్ స్కూళ్లలో కేవలం బట్టి విధానంతో విద్యార్థులకు చదువులు అబ్బుతాయని అనుకునే వారికి నారాయణరాజు బోధించే విధానం చూస్తే ఆ భావం తొలగిపోతుంది. అయితే ఎంతమంది పేద నిరుపేదలు ప్రభుత్వ స్కూలుకి వెళ్లి నాణ్యమైన బోధన అందక నారాయణరాజు లాంటి ఉపాధ్యాయులు లేకపోవడంతో వెనుకబడిపోతున్నారు. నారాయణరాజు లాంటి ఉపాధ్యాయుడు ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఉంటే ఎంతో మంది పేద నిరుపేద విద్యార్థులు మెరుగైన విద్య పొంది ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానాలకు ఎదుగుతారని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాది ఎంఎస్సి బిఎడ్ సార్. రెడీ సార్. సార్ నా పేరు వి నారాయణరాజు. నేను బయాలజీ టీచర్, నెరవాటి పబ్లిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేస్తున్నాను నంద్యాల జిల్లాలో. నాకు ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఏపీ గవర్నమెంట్ తరఫున పాన్ ఇండియా ఐకానిక్ టీచర్ అవార్డు అనేది గుంటూరులో ఇచ్చారు సార్. నేను చెప్పినటువంటి బోధనా విధానం నచ్చి నన్ను సెలెక్ట్ చేసి మన ఏపీ ప్రభుత్వం తరఫున ఈ పాన్ ఇండియా ఐకానిక్ టీచర్ అవార్డు అనేది సెప్టెంబర్ 5వ తేదీన ఇచ్చారు సార్. అలాగే రీసెంట్ గా ఈ నెల 17వ తేదీ ఆదివారము హైదరాబాద్ తరఫున కూడా నాకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనేది రీసెంట్ గా ఇవ్వడం జరిగింది సార్. ఈ కార్యక్రమంలో రోబోటిక్స్ సిఓ రమేష్ బాబు కూడా పాల్గొనడం జరిగింది సార్. నాకు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ ఫీల్డ్ లో. మా టీచర్స్ కానీ, మా ప్రిన్సిపాల్స్ గైడ్స్ కానీ, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ తరఫున, మా బాబాయ్ వాళ్ళ తరఫున వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇవన్నీ తీసుకోవడం జరిగింది సార్. ఏపీలో జరిగినటువంటి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో 770 మందిలో సెలెక్ట్ చేశారు సార్. అందులో నేను ఒకరిని నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యాను సార్. అది నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి సార్. అలాగే తెలంగాణలో 250 మంది ఉపాధ్యాయులు ఎంచుకున్నారు. అందులో 10 మంది ప్రైవేట్ టీచర్లు ఎంచుకున్నారు. ఆ 10 మంది ప్రైవేట్ టీచర్లో మన ఏపీ తరపు నుంచి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి నేను సార్, నంద్యాల నుంచి. అది చాలా చాలా గర్వకారణంగా ఉంది సార్. నేను చెప్పినటువంటి వినూతనమైనటువంటి పద్ధతులు వల్ల, అలాగే సామాజిక సేవలో పాల్గొనడం వల్ల ఈ బహుమతి అనేది నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది సార్. క్వాలిఫికేషన్ ఎంఎస్సి బిఎడ్ సార్. నాకు మొత్తం ఎంఎస్సి బిఎడ్ మొత్తం ఒంగోలులోనే కంప్లీట్ అయ్యింది సార్. నాకు 18 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సార్ ఈ ఫీల్డ్ లో. సో నేను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ, నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టీచింగ్ మెథడ్స్ కానీ, ఇవన్నీ మేము అప్లై చేయడం వల్ల అక్కడ గవర్నమెంట్ తరఫున వాళ్ళు సెలెక్ట్ చేసుకుని నాకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఇచ్చినటువంటి ఏపీ గవర్నమెంట్ కి, అలాగే తెలంగాణ గవర్నమెంట్ కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ నేను పనిచేసినటువంటి నెరవాటి సంస్థ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. నంద్యాల యాదవ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదవ కార్తీక వనభోజన కమిటీ నంద్యాల యాదవ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా
నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ భగవాన్ మందిరంలో మొదటిసారిగా యాదవ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నంద్యాల పట్టణ నంద్యాల పరిసర ప్రాంతాల్లోని యాదవ సోదరులు సోదరిమణులు కుటుంబ సమేతంగా విచ్చేసి జయప్రదం చేయాలని నంద్యాల యాదవ కార్తీక వనభోజన కమిటీ ద్వారా తెలియజేస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో పూజ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున యాదవ పెద్దలు, పిల్లలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నంద్యాల యాదవ కార్తీక కమిటీ తరపున కోరారు. యాదవ కార్తీక వనభోజన కమిటీ ఆధ్వర్యంలో ఓకే తమ్ముడు. జై శ్రీకృష్ణ. ఇక్కడ నంద్యాలలోని పద్మావతి నగర్ శ్రీకృష్ణ దేవాలయం మందు 24వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు శ్రీకృష్ణ యాదవ వనభోజన కమిటీ వారు యాదవ వనభోజనం కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించారు. ఎంతో చక్కగా మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది. మా సోదరులందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. యాదవ పెద్దల సమక్షంలో మరియు ఇక్కడుండే శ్రీకృష్ణ భగవాన్ కమిటీ సమక్షంలో ఈ కార్యక్రమము జరుగుతుంది. దీనికి గాను మా నంద్యాల మరియు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యాదవ సోదర సోదరీమణులు సకుటుంబ సపరివార సమేతంగా కార్యక్రమానికి విచ్చేసి ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం ఉంటుంది. అందరూ ఫ్యామిలీ అంతా కూడా కలిసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం. ఈ కార్యక్రమానికి విచ్చేసి చక్కగా ఆటలు, పాటలు, చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిలో కూడా పాల్గొని అలాగే శ్రీకృష్ణ మరియు పార్వతీ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రులు అవుతారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా యాదవ సోదరిమణులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేమ్స్ కానీ, పాటలు కానీ, ఆటలు కానీ అంటే భక్తి పారవస్యంతో నిండుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైనా కూడా ఆ రోజు మీరు పార్టిసిపేట్ చేసి మంచి ఆకర్షణీయమైన బహుమతులు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాము. నంద్యాల మరియు పరిసర ప్రాంత యాదవ సోదర సోదరిమణులు సకుటుంబ సపరివార సమేతముగా ఇక్కడ యాదవ వనభోజనానికి రావాలని యాదవ వనభోజన కమిటీ వారు ఆశిస్తున్నారు. జై శ్రీకృష్ణ, జై యాదవ్. జై శ్రీకృష్ణ. 24/11/2024 ఆదివారం రోజు శ్రీకృష్ణ దేవాలయం నందు శ్రీకృష్ణ కమిటీ మరియు యాదవ సంఘ పెద్దలు మరియు యువకులు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి యాదవ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాదవ వనభోజన కార్యక్రమం నందు ముందు భక్తులందరూ ఇచ్చేసి పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత చాలా రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు వినోదానికి సంబంధించిన ఆటల పోటీలు మరియు అన్నదాన ప్రసాదము అందరికీ అందే విధంగా యాదవ సోదరులు, బంధుమిత్రులు అందరూ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మొదటిసారి నిర్వహిస్తున్నటువంటి ఈ వనభోజన కార్యక్రమాన్ని మనం ఈ సంవత్సరం ఎంత విజయవంతంగా నిర్వహించగలిగితే నెక్స్ట్ టైం నుంచి ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాదవ యువకులు అందరూ ఆ రోజు ఉదయం 8 గంటలకల్లా శ్రీకృష్ణ దేవాలయ ప్రాంగణంలోకి విచ్చేసి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించడం వల్ల మన వాళ్ళను మనమే ఉత్సాహపరచడం అవుతాము. కాబట్టి యాదవ పెద్దలందరూ పైనుండి యువకులను పర్యవేక్షించి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఇక్కడ యువకులు యాదవ సోదరులందరూ ఆశిస్తూ మీ యొక్క సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ విజయం సాధిస్తుంది. జాయింట్ సెక్రటరీ భరణి భాను ప్రసాద్ డిసెంబర్ 4, 5, 6 తేదీలలో జరిగే ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఎన్ఎఫ్ఐఆర్ ఎస్సీఆర్ఈఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భాను ప్రసాద్ తెలిపారు. ట్రేడ్ యూనియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గుంటూరు డివిజన్ మరియు గుంటకల్ డివిజన్ అయిన నంద్యాల బ్రాంచ్ నందు జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భాను ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భాను మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ ఎలక్షన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. ఓపీఎస్ సాధించాలని, నిలిపివేసిన 18 నెలల డిఏ సాధించాలని, కార్మికుని తల్లిదండ్రులకు వైద్య సౌకర్యం కల్పించాలని, ఎంప్లాయిడ్ పాయింట్స్ మ్యాన్ల ప్రమోషన్స్ 1800 జీపీ నుండి 4200 జీపీ సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు డివిజన్ అధ్యక్షులు సురేష్ బాబు, డివిజన్ సెక్రటరీ రమణయ్య,
ఈపీటీ డివిజన్ సెక్రటరీ అర్జున్, సిడబ్ల్యూసీ సభ్యులు కృష్ణమోహన్, పిఆర్ అసోసియేషన్ సెక్రటరీ అన్వర్, గుంతకల్ డివిజన్ నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, గుంటూరు డివిజన్ నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ రంగేలు పాల్గొన్నారు. ఏజీఎస్ సత్యవాణి ఆనందకరం అండి. ఆవిడిచ్చి ప్రతి ఒక్క జూమ్ మీటింగ్ ఇన్స్పైర్ చేస్తారు. మాకు ఇలా ఉండాలి, మన ప్రతి ఒక్క మహిళ దగ్గరికి. ఇంకా మహిళలకి ఇంబ్యాలెన్స్ అయ్యి చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అది మన భరణి సార్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. మహిళలకి వచ్చేలాగా మేము కృషి చేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చారు. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మనకి ప్రతి ఒక్క నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ కేవి రంగయ్యను నేను నీతి నిజాయితీగా పనిచేసే సంస్థకు ఓటేయమని చెప్పి ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కోరడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 4, 5, 6 జరగబోయే ఎలక్షన్స్ లో ఇంతవరకు కొంతమంది నాయకులు చెప్పుకుంటున్నారు నీతికి మాత్రమే ఓటు వేయండి అని చెప్పేసి. ఈ రోజు బహిర్గతంగా చెప్తున్నాం, సౌతర్న్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మాత్రమే నెక్స్ట్ 1 యూనియన్ మాత్రం ఉంటుంది, వాళ్లకు ఉనికి ఉండదు. ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. నంద్యాల బ్రాంచ్ లోనే కాదు, సౌతర్న్ రైల్వేలో కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఉనికి ఉండదు. మేము నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం. ఎవరైనా సరే బహిర్గతంగా ఛాలెంజ్ చేస్తున్నాం, ఎవరైనా రావచ్చు. అందుకే ఇంత ప్రజాముఖంగా చెప్తున్నాం, సౌతర్న్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఒక యూనియన్ మాత్రమే రేపు ఎలక్షన్స్ తర్వాత నిలబడుతుంది. దయచేసి అందరూ గుర్తించాలి. ఈ ప్రజాముఖంగా అందరికీ తెలియజేయడం ఏమంటే 4, 5, 6 జరగబోయే ఎలక్షన్స్ కి 1 యూనియన్ గా నిలబడుతున్నాం. థ్యాంక్ యూ. రైల్వే కార్మికుల యొక్క పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఇస్తున్నారు. కాబట్టి ఇది తప్పు. మన రైల్వే కార్మికుల పిల్లలు డిగ్రీ అయిపోయేంత వరకు లేదా ఇంజనీరింగ్ అయిపోయేంత వరకు, డాక్టర్ అయిపోయేంత వరకు, మొత్తం చదువు అయిపోయేంత వరకు కూడా ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ పెట్టినటువంటి ఏకైక సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్. ఇదే రకంగా రైల్వేలలో పనిచేసేటువంటి రైల్వే కార్మికుల యొక్క తల్లిదండ్రులకు ఈనాడు రైల్వే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫెసిలిటీ లేదు. అదే రకంగా పాసులో ట్రావెల్ చేయడానికి ఇంక్లూడ్ చేయడానికి ఫెసిలిటీ లేదు. తండ్రి చనిపోతే మాత్రమే తల్లిని డిపెండెంట్ గా చేర్చుకొని ఈనాడు ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇది తప్పు. తల్లిదండ్రులు బతికున్నంత వరకు వీళ్లకు పాసులో ఇంక్లూజన్ ఇవ్వాలి, రైల్వే హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ ను కూడా ఈనాడు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పెట్టింది. అదే రకంగా రైల్వేలలో పనిచేసేటువంటి రైల్వే ఉద్యోగుల యొక్క ప్రమోషన్స్ గాని, ట్రాన్స్ఫర్స్ గాని, రీటెన్షన్స్ గాని, ఎంఏసిపిఎస్ గాని, వాళ్లకు ఏదైనా డిఏఆర్ రూపంలో క్రమశిక్షణ చర్యల రూపంలో ఏదైనా పనిష్మెంట్స్ ఇస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ని ఈ రోజు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ ముస్లిం స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఇస్మాయిల్ ఖాదిరి, నంద్యాల జిల్లా కన్వీనర్ హసీ అమీర్ భాషా, సలహాదారులు ఉస్మాన్ కలీం, సెక్రటరీ అహ్మద్ భాషా, కోశాధికారి యాకూబ్ మరియు నసరుల్లా మొహమ్మద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఇస్మాయిల్ ఖాదిరి మాట్లాడుతూ ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ అయినందుకు సంతోషంగా ఉంది. ఉన్నదైన పదవులు రావాలని చెప్పి మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్పి వారు తెలిపారు. మినిస్టర్ నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ఏపీ స్వర్ణకారులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించి వాళ్లకు ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేయాలని వారు కోరారు. అస్సలాము అలైకుం, నమస్కారములు. ఈరోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా గారికి మా ఏపీ ముస్లిం స్వర్ణకార సంఘం ప్రెసిడెంట్ గారు ఇస్మాయిల్ ఖాదిరి గారు వచ్చారు కాబట్టి కలిసడం జరిగింది. కలిసడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ 2018లో నారా హమారా టీడీపీ హమారా ప్రోగ్రాం పెట్టింది. అది ఆ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు వచ్చేసి 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు, ఓన్లీ ముస్లిమ్స్ అని. ఆ తర్వాత గవర్నమెంట్ రాకపోవడం కారణంగా ఆ డబ్బు రాలేదు ముస్లిం స్వర్ణకారులకు. ఆ డబ్బు గురించి మౌలానా గారు కొంచెం ప్రయత్నం చేసి ఇప్పిస్తారని ఆశిస్తున్నాము.
ఇంకొక విషయం ఏమంటే మౌలానా గారికి పోస్ట్ వచ్చినందుకు చాలా మంది సంతోషపడుతున్నారు. ఎందుకంటే మన నంద్యాలలో ఉన్నారు కాబట్టి మైనార్టీస్లకు లోన్ ఏ విధమైన సహకారం చేస్తారని ఆశిస్తున్నాం. అస్సలం. మైనార్టీ కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్ ద్వారా ముస్లిం మైనార్టీలకి మీరు లోన్లు ఇప్పించే పని చేయండి. ఇంకోటి ఏంటంటే అది ఉంది కాబట్టి మనకు స్వర్ణకారులు అంటే అది ఒక వృత్తి, అందరూ ఉన్నారు దాంట్లో. అది ఏంటంటే మన ముస్లింలకి సపరేట్ దాంట్లో ఉంది కాబట్టి అంటున్నారు. అది కాకుండా స్వర్ణకారులకి ఏది ఇచ్చినా, మన గవర్నమెంట్ ఏది ఇచ్చినా అది అందరికీ అందినట్టు మీరు చేస్తారని చెప్పి, మీరు మాట్లాడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మౌలానాకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. మైనార్టీలకి గతంలో ఉర్దూ యూనివర్సిటీస్ కానీ ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం కాది ప్రవేశపెట్టిన, ఇంప్లిమెంట్ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిది. హజ్ హౌస్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారిది. మైనార్టీలకి విదేశీ విద్య పెట్టిన ఘనత నారా చంద్రబాబు గారిది. దుల్హన్ పథకం స్కీమ్ ద్వారా పేద కుటుంబాల్లో పెళ్లిళ్ళు జరిగితే 50,000 రూపాయలు కేటాయించిన ఘనత నారా చంద్రబాబు గారిది. ఇలా చూసుకుంటూ పోతే అన్ని రంగాల్లో మైనార్టీలు అభివృద్ధి చెందాలి అని గ్రహించే నాయకులు నారా చంద్రబాబు గారు. ఎప్పుడు అంటూ ఉంటారు, మైనార్టీ సోదరులు పేదరికం ఉంది, పేదరికం నుంచి బయటికి రావాలి. అదేవిధంగా పేదరికం లేని సమాజం తయారు చేయాలి. ఇదే నినాదం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నినాదం. నంద్యాల బార్ అసోసియేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి కి ధన్యవాదములు తెలియజేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నందుకు, అలాగే హెచ్ఆర్సీ లోకయుక్త కోర్టులను కర్నూలులో ఉంటుందని తెలియజేసినందుకు, మరియు నంద్యాలలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు, అదనపు స్పెషల్ కోర్టులను నంద్యాలకు త్వరగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ సీఎం అని నంద్యాల అధ్యక్షులు రావినూతల దుర్గాప్రసాద్ మరియు వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి, సుబ్బారాయుడు, ఓబులారెడ్డి, గౌరీ శంకర్ మరియు సీనియర్ జూనియర్ అడ్వకేట్స్ అందరూ పాల్గొని ధన్యవాదములు తెలియజేశారు. దూరంగా ఉంటున్నావు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు హైకోర్టు బెంచ్ని గ్రాంట్ చేయడము చాలా ఆనందదాయకము. వారు చెప్పిన మాట ప్రకారము దాన్ని నెరవేర్చినారు. గతంలోనే మన నంద్యాల న్యాయశాఖ మంత్రి గారైన శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారిని మేము మా బార్ అసోసియేషన్ పిలిపించి వారిని డిమాండ్ చేస్తూ హైకోర్టు బెంచ్ను త్వరితగతిన ఏర్పాటు చేయమని చెప్పాము. అదేవిధంగా నంద్యాల జిల్లా కోర్టును కూడా త్వరగా స్థాపించమని చెప్పి మేము మా యొక్క కోరికల్ని వారిని విన్నవిస్తే, వారు తక్షణమే దాని మీద సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి 28వ తేదీ 10వ నెల 2024 తేదీననే హైకోర్టు రిజిస్ట్రార్ గారికి వారు లెటర్ రాయడము చాలా సంతోషించదగ్గ విషయము. మేము ఇప్పుడే హైకోర్టు రిజిస్ట్రార్ గారికి కూడాను లెటర్స్ రాస్తున్నాము. ఎందుకంటే హైకోర్టు రిజిస్ట్రార్ గారికి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గారికి, హైకోర్టు రిజిస్ట్రార్ అడ్మిట్ గారికి, పోర్ట్ఫోలియో జడ్జి డాక్టర్ మన్మథరావు గారికి, తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లెటర్స్ రాస్తూ త్వరితగతిన అక్కడి నుంచి స్టాటిస్టిక్స్ అన్ని కూడా తయారు చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే హైకోర్టు బెంచ్ త్వరగా వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. దీన్ని నిన్న వెళ్ళి వారికి పర్సనల్గా ఇద్దామనుకున్నాము. అయితే ఫరూక్ గారు నేను వస్తున్నాను కాబట్టి అవసరం లేదు రావద్దండి అని అంటే మేమంతా ఇక్కడే డ్రాప్ అయ్యి వారికి అందరికి కూడా రిజిస్టర్ పోస్ట్ లో పంపించడం జరిగింది. రేపు బైరెడ్డి శబరి గారు కూడా వస్తున్నారు కాబట్టి ఎంపీ గారికి కూడా మేము ఇస్తున్నాము. ఎందుకంటే స్టేట్ లో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా దీని యొక్క విషయం గురించి పార్లమెంట్ లో చర్చించి త్వరితగతిన హైకోర్టు బెంచ్ వచ్చేదానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జ్యుడిషియల్ బైఫర్కేషన్ చేసి నంద్యాల జిల్లా కోర్టును కూడా త్వరితగతిన వారు శాంక్షన్ చేయవలసిందిగా వారికి మేము మరీ ఈ యొక్క అడ్వకేట్స్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ. ఎన్నో సంవత్సరాల నుంచి హైకోర్టు కావాలి కర్నూలుకి అని చెప్పేసి కర్నూలు జిల్లా న్యాయవాదులు ఎన్నోసార్లు బాయ్కాట్ చేసి నెలల సంవత్సరాల తరబడి కూడా పోరాటం చేశాము. ఆ పోరాట ఫలితంగా ఈరోజు కర్నూలుకి హైకోర్టు బెంచ్ రాబోతుంది. నిన్ననే కేబినెట్ లో కూడా ఆమోదం జరిగింది కాబట్టి ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు కర్నూలు ఘనంగా నిర్వహించారు.
జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. మత్స్యకారులు సంఘాలను ఏర్పాటు చేసుకుంటే వారికి నాబార్డు ద్వారా రుణ సదుపాయం వస్తుందని తెలిపారు. మత్స్యకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తమకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు వస్తున్నాయని తెలిపారు. అధ్యక్షుల వారు అధికారులతో కలిసి సమన్వయంగా కృషి చేస్తామని తెలియజేసి ఈ అవకాశం తీసుకున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్రోగ్రామ్ ఉద్దేశించి వచ్చి మాట్లాడచ్చు. సొసైటీ వాళ్ళు లైసెన్స్ ఆర్జించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మత్స్యకార సంఘాలకి. ఇలాగ మనం చూసే మహిళలు కూడా కోఆపరేటివ్ సొసైటీ కింద ఫామ్ అయ్యి వాళ్ళు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఇది మహిళా సంఘాలు కూడా ఇంకా ముందుకు వచ్చి ఒక గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి సంఘటితంగా చేసుకోవాలి. వారికి లోన్స్ కూడా మన బ్యాంకు ద్వారా ఇచ్చేందుకు కలెక్టర్ గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కృషి ఫలితంగానే మనం ఈరోజు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ మన ఫార్మర్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇంకా ముందు ముందు కూడా ఫిషరీస్ కి ఏదేమి సహాయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లు పోలీసు గుర్తింపు కార్డు ఉంటేనే రోడ్డు మీద తిరగాలి. దీనితోనే తెల్లారుతుంది. ఒకప్పుడు ఊరికి ఒకటో రెండో, ఇప్పుడు ఇంటికో టీవీ సీరియల్స్ లేనిదే మహిళలకు నిద్ర పట్టదు. నంద్యాలలో బెల్ట్ షాపు వారికి ప్రైవేట్ వైన్ షాపుల యాజమాన్యం వారు సహకరిస్తే మీపై కఠిన చర్యలు తప్పవు. ఆయన పాఠం చెప్పడం మొదలు పెడితే అరటిపండు ఒలిచి తినిపించినట్లు ఉంటుంది. నంద్యాల శ్రీకృష్ణ దేవాలయంలో యాదవ కార్తీక వన భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ విజయం సాధిస్తుంది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ఘనంగా సత్కరించిన ముస్లిం స్వర్ణకార సంఘం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, నంద్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదుల సంబరాలు. ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా వేడుకలు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య. వార్తలు ఇంతతో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.